హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్లో 6 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్టు, పసుపు 1/4 స్పూను, ఆ 3 వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. చికెన్ హాఫ్ అన్ అవర్ నానిపోయి ఉంటుంది. ఈ లోపల ఆనియన్స్, టమాటాస్ అన్నీ మనం రెడీ చేసుకుందామండి. ఆల్రెడీ నేను అన్నీ రెడీ చేశానండి. 3 ఆనియన్స్, 2 టమాటాసు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం పట్ట, కొంచెం జీలకర్ర, దానికి కావాల్సిన ఆయిల్, 2 స్పూన్స్ అల్లం పేస్ట్, ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్ అండి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దామండి. ఆనియన్ వేగేదానికి 1/2 స్పూన్ సాల్ట్ వేసానండి. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు టమాటా వేసుకుందాము. టమాటాలు వేసాక క్యాప్ పెడుతున్నానండి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. టమాటా అంతా మగ్గిపోయిందండి. కొంచెం స్పూన్తోనే స్మాష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసాను, పుదీనా వేసాను, కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అలాగే వేగనివ్వాలండి. చికెన్ వేసాను. చికెన్ కూడా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. చికెన్ కూడా 5 మినిట్స్ వేగిందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసినాక కూడా కలపాలండి. ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇప్పుడు వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ చికెన్ కలిపిన వాటర్ అండి. 1 కప్పు తీసుకోవాలి. చికెన్ మొత్తం ఉడికేదానికి 20 మినిట్స్ పడుతుందండి. క్యాప్ పెట్టాను. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చికెన్ ఉడికేదానికి 20 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా లాస్ట్లో వేయాలండి. గరం మసాలా ఎప్పుడు లాస్ట్లోనే వేయాలండి. ముందుగా వేస్తే చేదు వస్తుంది. వింగ్స్ చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రై దోశకి, చపాతీకి, ఇడ్లీకి, బిర్యానీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నేను సెట్ దోశ వేసానండి, క్రిస్పీ దోశ. చిన్నపిల్లలకి ఇలా వేస్తే బాగా తింటారండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.